జనవరి 18న శనివారం ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ను సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ప్రారంభించడం జరిగిందని, సదరు ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాల్లో భాగంగా ఆటకాని తిప్ప పులికాట్ రక్షిత కేంద్రంలో ఫ్లెమింగో పక్షుల వీక్షణ ఏర్పాటు, నేలపట్టు పక్షుల అభయారణ్యంలో పెలికాన్ పక్షుల వీక్షణ ఏర్పాటు, బేవీపాలెంలో బోటింగ్, శ్రీ సిటీలో పలు మేధావులతో పర్యాటక అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి, పర్యావరణ హిత అంశాలు, పులికాట్ సంరక్షణ తదితర అంశాలపై కాంక్లేవ్ ఏర్పాటు, సూళ్లూరుపేట జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాల ప్రారంభ ముగింపు కార్యక్రమాలు, పలు శాఖల స్టాల్స్ ఏర్పాటు, పలు స్థానిక తదితర సాంస్కృతిక కార్యక్రమాలు, పలు స్థానిక క్రీడలు ఘనంగా నిర్వహించడాన్ని కోరుతూ జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్శించి ఫ్లెమింగో, పెలికాన్ వంటి అరుదైన పక్షులను వీక్షించి ప్రకృతిని ఆస్వాదించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, అలాగే సూళ్లూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ సంయుక్తంగా పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రెండో రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సందర్భంగా బీవీపాలెం వద్ద ఏర్పాటు చేసిన బోట్లో ఉత్సాహంగా ఉల్లాసంగా షికారు చేస్తూ ప్రకృతిని ఆస్వాదించారు యువత, విద్యార్థులు, పలువురు పర్యాటకులు, ప్రజలు. ఈ విద్యార్థులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే బోటులో ప్రయాణించి మాట్లాడుతూ ఏర్పాట్లపైన, పలు అంశాలపైన వారి ప్రతిస్పందనను అడిగి తెలుసుకున్నారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ వారి ప్రాంతంలో జరగడం పట్ల నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. పలువురు పర్యాటకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు వారి అభిప్రాయాలు తెలుపుతూ ఎంత అద్భుతంగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్కు, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీకి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ల ఏర్పాటుతో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి అన్ని రకాల భద్రతా చర్యల నడుమ బోటు షికారు ఏర్పాటు చేసి అరుదైన ఫ్లెమింగో పక్షులను వీక్షించేందుకు వచ్చే ప్రజలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని తెలిపారు. జిల్లా యంత్రాంగానికి పలువురు మనసారా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సందర్శకుల కోసం మెడికల్ క్యాంప్, ఉచిత తాగునీటి సరఫరా చేశారని, స్టాల్స్ చాలా బాగా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు బాగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, ఫైర్ తదితర అధికారులు పాల్గొన్నారు. Take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented
సూలూరుపేట ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ సూపర్ బాగుంది. బోటింగ్ ఈ 4 సంవత్సరాలుగా మాకు బోటింగ్ లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక సూపర్గా ఉంది. ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్. నా పేరు ఎస్ రిషన్ ఎస్టీ. నేను ఎస్ఎస్బి స్కూల్ శ్రీకాళహస్తి నుంచి వస్తున్నాను. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది చాలా చాలా బాగుంది. ఈ బోటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా నచ్చింది కూడా. ఈ విధంగా మళ్ళీ నాకు రావాలనిపిస్తుంది ఇక్కడికి. దీనివల్ల నాకు చాలా హ్యాపీనెస్ కూడా కలిగింది. నా పేరు దుష్యంత్ సాయి. నేను ఎస్ఎస్బి ఎంఏ స్కూల్ నుంచి వచ్చాను. ఈ స్విమ్మింగ్ అనేది నాకు చాలా ఎంజాయ్మెంట్. ఇంతవరకు నేను దీని మీద ఎప్పుడు బోట్ మీద ఇంతవరకు ప్రయాణించిందే లేదు. నాకు ఇప్పుడు ఎగ్జైటింగ్గా ఉంది. నా పేరు కే పల్లవి ఫ్రమ్ ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ శ్రీకాళహస్తి. ఈ ప్రోగ్రాం నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇంత మురుపు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రాం ఏ గవర్నమెంట్లోనూ జరపలేదు, కానీ గవర్నమెంట్లో జరిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాం అయితే చాలా ఉత్సాహంగా జరుగుతుంది. మా స్కూల్ 50 మందిని తొడుకొచ్చారు, ఇక్కడికి బస్సులో తొడుకొచ్చారు. దానివల్ల మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా ఉత్సాహంగా ఉంది. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. దీన్ని జరుపుతున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. పేరు సుధారాణి. ఎస్ఎస్బి స్కూలు హై స్కూల్ నుండి వచ్చాము. చాలా బాగుంది సార్. ఎప్పుడు రాలేదు అసలు ఇక్కడికి. అసలు భయపడ్డాను నేను రావడానికి. వచ్చినాక ఏం భయం లేదు. చాలా బాగుంది. మేము శ్రీకాళహస్తి నుండి వచ్చాము. శ్రీ సరస్వతిబాయి మున్సిపల్ హై స్కూల్ నుండి శ్రీకాళహస్తి నుండి వచ్చాము మేము. ఇక్కడ జరిగిన కార్యక్రమం మొత్తం చాలా బాగుంది. అంటే ఒక డీటెయిల్గా మొత్తం బాగా చేశారు. ఈ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చాలా బాగుంది. మా అందరికీ బాగా నచ్చింది. ప్లస్ ఇక్కడ ఏం భయపడకుండా చాలా బాగా తీసుకెళ్తున్నారు. మొత్తానికి చెప్పాలంటే చాలా బాగుంది. என் பேர் அருண்குமார். நான் வடகோடியில் தான் இருக்கேன். என்னோடய வயசு 25. நாங்கள் தான் போட் நாங்கள் தான் ஓட்டோம். எங்கள் ஊர்லேருந்து ஒரு 13 போட் வருது. அது நாங்கள் தான் இப்போ ஓட்டிகிட்ருக்கோம். பேசஞ்சர்லாம் சேஃபாக கூட்டின்னு போயிட்டு சேஃபாக கூட்டின்னு வந்து இது பண்ணுறோம். அவங்களுக்கும் ஹாப்பியாக இருக்குதுன்னு சொல்கிறாங்க. அது எங்களுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. இந்த மாதிரி போட்டி கண்டக்ட் பண்ணதை பார்த்தீங்கன்னா எங்களுக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. చంద్రబాబు నాయుడుకి ரொம்ப నன்றి. హాయ్, నా పేరు ఫక్రుద్దీన్ అండ్ మేము నాయుడుపేట నుంచి వచ్చాము. మేమంతా 4 years తర్వాత మళ్ళీ ఫ్లెమింగో ఫెస్టివల్ జరగడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ గవర్నమెంట్ తర్వాత మాకు ఇలా ఫ్రెండ్స్తో బయట తిరగడం, ఇలా హ్యాపీ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టంగా ఉంది మాకు కూడా. అండ్ ఇంకా చాలా చాలా థ్యాంక్స్ ఈ గవర్నమెంట్కి. చాలా ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్తో. అంటే మా ఫ్యామిలీస్ కూడా నెక్స్ట్ మా ఫ్యామిలీస్తో కూడా వస్తారు. వాళ్ళు కూడా మేము ఎంజాయ్ చేస్తాం మా ఫ్యామిలీస్తో కూడా. మా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్స్ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి. ఫ్లెమింగో ఫెస్టివల్లో భాగంగా మన అందరికీ తెలిసిందే 18, 19, 20 3 రోజులు చేసుకుంటున్నాము సూళ్ళూరుపేట నియోజకవర్గంలో. దాంట్లో భాగంగా నిన్న అన్ని చోట్ల కూడా మొత్తం 5 వెన్యూస్లో కూడా చాలా అట్టహాసంగా ఓపెనింగ్ ఫ్లెమింగో ఫెస్టివల్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి టూరిజం మినిస్టర్ గారు గౌరవ కందుల దుర్గేష్ గారు రావడం జరిగింది. నిన్న కూడా అన్ని చోట్ల నీలపట్టు బర్డ్ శాంక్చురీ అయితేనేమి, ఇక్కడ బీవీపాలెంలో బోటింగ్ అయితేనేమి, అదేవిధంగా శ్రీ సిటీలో అకాడమిక్ సెషన్స్ అయితేనేమి, సిఎస్ఆర్ కాంక్లేవ్ అయితేనేమి, అదేవిధంగా మనకి జూనియర్ కాలేజ్లో మెయిన్ వెన్యూ అయినటువంటి జూనియర్ కాలేజ్లో కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్లో, అదేవిధంగా మామూలు రెగ్యులర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పిల్లలందరికీ, అదేవిధంగా అన్ని రకమైనటువంటి స్టాల్స్, ముఖ్యంగా స్టాల్స్లో కూడా మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మనకి శ్రీ సిటీ వాళ్ళు పెట్టింది, మరీ ముఖ్యంగా శ్రీహరికోట వాళ్ళు పెట్టిన స్టాల్కి విశేష స్పందన లభిస్తుంది. అదేవిధంగా మనకి గ్రౌండ్లో కూడా సూళ్ళూరుపేట మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కూడా చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి అడ్వెంచర్ స్పోర్ట్స్ వరకు చాలా యాక్టివిటీస్ పెట్టడం జరిగింది. సో మళ్ళీ రేపటికి కూడా
క్లోజింగ్ సెరమనీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాము. సో అన్ని ఏర్పాట్లు కూడా చూసుకున్నాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా టూరిస్ట్ అందరికి కూడా ఆల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.